ఫ్యాక్ట్ నెంబర్ 1, మన ఎర్త్ యొక్క ఏజ్ ఇంకా ఫార్మేషన్ ఇప్పుడు మీకు తెలుసా? అది వచ్చేసి 4.56 బిలియన్ ఇయర్స్ క్రితం సోలార్ సిస్టంలో ఉన్న అన్ని ప్లానెట్స్ కలిసి ఒకేసారి ఫామ్ అయ్యాయి. ఫ్యాక్ట్ నెంబర్ 2, మన ఎర్త్ నుండి సన్ వరకు ఎన్ని కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుందో మీకు తెలుసా? అప్రాక్సిమేట్లీ 149.6 మిలియన్ కిలోమీటర్స్ ఉంటుంది. అదే మైల్స్లో అయితే 92.96 మిలియన్ మైల్స్ ఉంటుంది సన్ నుండి ఎర్త్ దూరం. ఫ్యాక్ట్ నెంబర్ 3, ఎర్త్ రొటేషన్ ఇంకా ఆర్బిట్. ఎర్త్ తన యాక్సిస్లో ఒకసారి తిరగాలంటే 23 గంటల 56 నిమిషాల 4 సెకండ్లు పడుతుంది. దాన్నే మనం రోజుకి 24 గంటలని చెప్తూ ఉంటాము. కానీ అది ఆర్బిట్లో సన్ చుట్టూ ఒకసారి తిరగాలంటే 365.25 రోజులు పడుతుంది. ఫ్యాక్ట్ నెంబర్ 4, కాంపోజిషన్ ఆఫ్ ఎయిర్. మనం పీల్చుకునే ఎయిర్లో 78% ఆఫ్ నైట్రోజన్ ఉంటుంది, 21% ఆఫ్ ఆక్సిజన్, ఇంకా 1% వచ్చేసి కార్బన్ డైఆక్సైడ్, వాటర్ వేపర్, ఇంకా అదర్ గ్యాసెస్ ఉంటాయి. ఫ్యాక్ట్ నెంబర్ 5, సర్ఫేస్ కాంపోజిషన్ ఆఫ్ ఎర్త్. భూమి మీద 71% వచ్చేసి వాటర్తోనే కవర్ అయి ఉంటుంది. మిగతా 29% వచ్చేసి కాంటినెంట్స్ ఇంకా ఐలాండ్స్ ఉంటాయి. ఫ్యాక్ట్ నెంబర్ 6, న్యాచురల్ శాటిలైట్. ఎర్త్కి ఒక న్యాచురల్ శాటిలైట్ ఉంది. అదేదో కాదు, మన మూన్కి ఎర్త్కి మధ్య డిస్టెన్స్ ఎంత ఉంటుందంటే 3,84,400 కిలోమీటర్లు ఉంటుంది. అదే మైల్స్లో అయితే 2,38,900 మైల్స్ దూరం ఉంటుంది. ఫ్యాక్ట్ నెంబర్ 7, యూనిక్ ఫీచర్స్ ఆఫ్ ఎర్త్. హార్బర్ లైఫ్ అంటే ఫిషింగ్, ఇంకా వాటర్ వచ్చేసి ఓన్లీ ఎర్త్లోనే దొరుకుతుంది. ఇంకా ఏరే ప్లాంట్స్లో ఎక్కడా దొరకదు. ఫ్యాక్ట్ నెంబర్ 8, షేప్ ఆఫ్ ద ఎర్త్. మన ఎర్త్ షేప్ వచ్చేసి మనందరం స్పెరికల్ షేప్ అని అనుకుంటాం, కానీ అది స్పెరికల్ షేప్ కాదంట. దాని పోల్స్ కాడ కొంచెం చదునుగా ఉంటుంది, మరియు భూమధ్య రేఖ అంటే ఈక్వేటర్ కాడ కొంచెం ఉబ్బెత్తుగా ఉంటుందంట. ఫ్యాక్ట్ నెంబర్ 9, హైయెస్ట్ పాయింట్ ఆఫ్ ద ఎర్త్. ఎర్త్ మీద ఉన్న హైయెస్ట్ పాయింట్ వచ్చేసి మౌంట్ ఎవరెస్ట్. దాని మొత్తం హైట్ వచ్చేసి 8,848 మీటర్లు. అది అడుగులలో గనుక చూస్తే మనం 29,029 అడుగులు. ఫ్యాక్ట్ నెంబర్ 10, డీపెస్ట్ పాయింట్ ఆఫ్ ద ఎర్త్. ఎర్త్ యొక్క డీపెస్ట్ పాయింట్ వచ్చేసి మరీనా ట్రెంచ్. ఇది వచ్చేసి పసిఫిక్ ఓషన్లో ఉంది. దీని డెప్త్ వచ్చేసి 11,034 మీటర్లు, అంటే 36,201 అడుగులు అన్నమాట. ఫ్యాక్ట్ నెంబర్ 11, గ్రావిటీ. భూమి యొక్క గురుత్వాకర్షణ శక్తి ఎప్పుడు ఒకేలా ఉండదు. అది వచ్చేసి ప్లానెట్ రొటేషన్, టోపోగ్రఫీ, డెన్సిటీ మీద ఆధారపడి కొద్దిగా మారుతూ ఉంటుంది. ఫ్యాక్ట్ నెంబర్ 12, సీజన్స్ 4 టైప్స్ అని మీకు తెలుసు. అవి స్ప్రింగ్, సమ్మర్, ఫాల్, ఇంకా వింటర్. ఇవి వచ్చేసి ఓన్లీ మనం ఎర్త్లోనే ఎక్స్పీరియన్స్ చేయగలము. ఎందుకంటే మన ఎర్త్ యాక్సిస్ వచ్చేసి 23.5 డిగ్రీస్ కొంచెం టిల్ట్ అయ్యి సన్ ఆర్బిటల్ ప్లేన్కి కొంచెం రిలేటివ్గా ఉంటుంది. ఫ్యాక్ట్ నెంబర్ 13, అట్మాస్ఫియరిక్ లేయర్స్. అట్మాస్ఫియర్ వచ్చేసి 5 డిఫరెంట్ లేయర్స్గా డివైడ్ అయింది. వాటినే ట్రోపోస్ఫియర్, స్ట్రాటోస్ఫియర్, మెసోస్ఫియర్, థర్మోస్ఫియర్, ఇంకా ఎగ్జోస్ఫియర్ అని అంటారు. ట్రోపోస్ఫియర్లో వచ్చేసి హాట్ ఎయిర్ బెలూన్ ఇంకా ఏరోప్లేన్స్ తిరుగుతూ ఉంటాయి. స్ట్రాటోస్ఫియర్లో ఓజోన్ లేయర్ ఇంకా జెట్ ప్లేన్స్ తిరుగుతూ ఉంటాయి. మెసోస్ఫియర్లో ఆస్ట్రాయిడ్స్ ఉంటాయి. థర్మోస్ఫియర్లో వచ్చేసి శాటిలైట్స్ ఉంటాయి. ఎగ్జోస్ఫియర్లో రాకెట్స్ తిరుగుతూ ఉంటాయి. ఫ్యాక్ట్ నెంబర్ 14, మన సోలార్ సిస్టంలో సన్ నుండి మన ఎర్త్ వచ్చేసి 3వ ప్లానెట్ అనమాట. ఎర్త్ అనే పేరు వచ్చేసి ఓల్డ్ ఇంగ్లీష్లోంచి వచ్చింది. దాని జర్మనీ అర్థం వచ్చేసి ద గ్రౌండ్, అంటే నేల అని అర్థము. ఫ్యాక్ట్ నెంబర్ 15, మన సోలార్ సిస్టంలో ఎన్ని ప్లానెట్స్ ఉన్నా కానీ బ్రతకడానికి వీలుగా ఉండే ఒకే ఒక ప్లానెట్ మన ఎర్త్. ఎందుకంటే ఈ ఎర్త్లో 2 ఇంపార్టెంట్ థింగ్స్ ఉన్నాయి. ఒకడొచ్చేసి చాలా ఆక్సిజన్ ఉంది, ఇంకా చాలా వాటర్ ఉంది, ఇంకా మనం సూర్యుడికి కొంచెం దూరంగా ఉంటాము. కాబట్టి మరీ వేడిగా మరీ చల్లగా ఉండదు, బ్రతకడానికి వీలుగా ఉంటుంది. ఫ్యాక్ట్ నెంబర్ 16, భూమి మీద మనుషులు బ్రతకడానికి అట్మాస్ఫియర్ చాలా హెల్ప్ చేస్తుంది. అట్మాస్ఫియర్ వచ్చేసి గ్యాసెస్కి పెద్ద బ్లాంకెట్లో పనిచేస్తుంది. ఇంకా చాలా వరకు ఆక్సిజన్ ఇంకా నైట్రోజన్ వచ్చేసి ఎర్త్ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. సన్ నుంచి వచ్చే డేంజరస్ అల్ట్రా వయలెంట్ రేస్ నుంచి కూడా మన అట్మాస్ఫియర్ కాపాడుతుంది. ఇంకా అట్మాస్ఫియర్ వచ్చేసి మీటియరాయిడ్స్ నుంచి కూడా కాపాడుతుంది. ఫ్యాక్ట్ నెంబర్ 17, ఎర్త్ వచ్చేసి మెయిన్లీ 4 లేయర్స్తో తయారై ఉంటుంది. క్రస్ట్, మ్యాంటిల్, ఔటర్ కోర్, ఇంకా ఇన్నర్ కోర్. ఫస్ట్ వచ్చేసి క్రస్ట్ గురించి చూద్దాం. క్రస్ట్ వచ్చేసి టాప్ లేయర్ అనమాట. ఇది వచ్చేసి సాలిడ్ రాక్స్తో తయారై ఉంటుంది. ఇంకా కాంటినెంటల్ ఓషనిక్ క్రస్ట్తో ఇంక్లూడ్ అయి ఉంటుంది. ఈ క్రస్ట్ వచ్చేసి యాపిల్ స్కిన్ లాంటిది. యాపిల్ పైన పొట్టులా లైట్గా ఉంటుంది. ఇంకా ఇది వచ్చేసి 19 మైల్స్ లోపలికి ఉంటుంది. ఓషన్లో అయితే 3 మైల్స్ డీప్ ఉంటుంది. ఫ్యాక్ట్ నెంబర్ 18, సెకండ్ వన్ వచ్చేసి మ్యాంటిల్. మ్యాంటిల్ వచ్చేసి భూమిలో పెద్ద లేయర్ అనమాట.
ఇది వచ్చేసి చాలా వరకు సాలిడ్తో తయారై ఉంటుంది, అంటే చాలా గట్టిగా ఉంటుంది, కానీ ఇది కదలగలదు. మ్యాంటిల్ వచ్చేసి చాలా వరకు సాలిడే, ఇంకా రాకీ అంటే రాళ్లతో కూడి ఉంటుంది. ఇది వచ్చేసి 1800 మైల్స్ డీప్గా ఉంటుంది. ఫ్యాక్ట్ నెంబర్ 19. థర్డ్ వన్ వచ్చేసి అవుటర్ కోర్. ఇది వచ్చేసి ఐరన్ ఇంకా నిక్కెల్తో కలిసిన ఫాస్ట్ ఫ్లోయింగ్ లిక్విడ్. ఇది వచ్చేసి ఎర్త్లో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనమాట. దీని టెంపరేచర్ వచ్చేసి 4500 డిగ్రీ సెల్సియస్ టు 5500 డిగ్రీ సెల్సియస్ ఉంటుంది. ఫ్యాక్ట్ నెంబర్ 20. ఫోర్త్ వన్ వచ్చేసి ఇన్నర్ కోర్. ఇన్నర్ కోర్ వచ్చేసి చాలా వరకు సాలిడ్ ఐరన్ ఇంకా నిక్కెల్తో తయారు చేయబడి ఉంటుంది. ఇన్నర్ కోర్ వచ్చేసి భూమి మధ్య భాగంలో ఉంటుంది. ఇన్నర్ కోర్ ప్రతి సంవత్సరం 1 మిల్లీమీటర్ పెరుగుతుంది. ఫ్యాక్ట్ నెంబర్ 1. మీరు చాలా పికాక్స్ని చూసే ఉంటారు. వాటిలో కూడా మేల్స్ ఇంకా ఫీమేల్స్ ఉంటాయి. మేల్ని వచ్చేసి పికాక్ అని అంటారు, అదే ఫీమేల్ని వచ్చేసి పీహెన్స్ అని అంటారు. ఫ్యాక్ట్ నెంబర్ 2. మీరు చాలా మీమ్స్ని చూసే ఉంటారు, కానీ వరల్డ్లో ఫస్ట్ మీమ్ ఏంటో మీకు తెలుసా? అది ఇదే. ఇది వచ్చేసి 1921లో ఫస్ట్ టైం క్రియేట్ చేశారు. ఫ్యాక్ట్ నెంబర్ 3. భూమి మీద డే అండ్ నైట్ని వేరు చేసే లైన్ని టర్మినేటర్ అని అంటారు. ఫ్యాక్ట్ నెంబర్ 4. యాపిల్ సీడ్స్లో సైనైడ్ ఉంటుంది. మీరు 200 సీడ్స్ని తినేస్తే మీరు 1 నిమిషంలోనే చనిపోతారు. ఫ్యాక్ట్ నెంబర్ 5. మీ ఇంటికాడ ఎప్పుడైనా వర్షం పడినప్పుడు భూమి నుండి ఒక స్మెల్ వస్తుంది కదా, ఆ స్మెల్ని పెట్ రిచోర్ అని అంటారు.